ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే మా ఇల్లు ఇప్పుడు ఎట్లున్నది, మా పరిస్థితి ఎట్లున్నది, మా ఇంటికి ఎవరెవరు వస్తుర్రు, ఎవరెవరు వెళ్తుర్రు, మాకు ఎవరు ఏ మాట మాట్లాడుతుర్రు, ఎవరు కొంచెం ధైర్యం ఇస్తుర్రు అన్నది మీకు ఈ వీడియో మొత్తం చూడురి. కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మీకు అర్థమవుతుంది మా పరిస్థితి ఇప్పుడు ఏంది, మేము ఏడుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఇప్పుడు మూమెంట్ చెల్లెది ఏడు దాకా వచ్చింది. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా నేను ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే చెల్లెకి ఏమైంది ఇంకా న్యాయం జరగాలి అని చెప్పేసి వరుస్తారు. సో నేను ఇక్కడ నుంచి కంటిన్యూగా ఏమైంది ఏమైతుంది అనేది కూడా మొత్తం చెప్తా, సరేనా? మా తల్లి అయితే ఊరుకుంటలేదు, మా అమ్మ. సరే, ఒక్క క్లిప్ వేస్ట్ చేయకుండా చూడరు, ఎందుకంటే ఎక్కడ ఏ మాట ఉన్నది, ఎక్కడ ఏమున్నది అన్నది మీకు ఏర్పడుతుంది. ఇది నేను ఏదో దీనికోసం అది ఇస్తలేను, మీకు క్లారిటీ ఇద్దామని ఇస్తున్నా వీడియో, సరేనా? మొత్తం ఏమైంది ఏం కథ అన్నది 2-3 రోజులలో పెడతా. ఇప్పుడైతే మా పరిస్థితి ఎట్లున్నది, మేము ఏడున్నాం చూడండి, ఓకేనా? చూస్తురు బ్రో, ఎంతమంది వస్తురు అంటే మా చెల్లి చచ్చిపోయిందని తెలిసినాక చాలా మంది రియాక్ట్ అవుతారు. ఎంతమంది అంటే ఇంటికి చచ్చిపోనికి కూడా వెనకాడతలేరు. వస్తున్నారు పోతున్నారు మరి వీళ్ళని హెల్ప్ చేద్దాము, పిల్లలకి మరి ఇక్కడ కాపాడదాం, వాళ్ళని చంపేద్దాము, మరి నలుగురు నాళ్ళు మేపకుండా ఉంటాము మరి అని ఏం చెప్తలేరు. అసలు పట్టించుకుంటారు, వాళ్ళు ఎందుకు పోలీసులు పట్టించుకుంటారు, ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు, పెద్ద పెద్దలు అసలుగా పట్టించుకుంటారు. ఎందుకు పట్టించుకుంటారో మాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఇద్దరికి చంపేయాలమ్మా, నలుగురు చంపేయాలి కదా. తల్లి కట్టలే, కొడుకులు కట్టలే, కొడుకులు కట్టలే, తల్లి కట్టలే. మరి ఎందుకు అట్లా చేసిన పిల్లలు ఎట్లా చంపేసారు? ఇంటికైతే చంపించిపోయారు నలుగురు. ఆడ అంతోడు కాలేదు, హరిబాబుతోటి కాలేదు, తల్లితోటి ఇద్దరు అన్నదమ్ములతో అయింది. ఇంట్లోకి వచ్చి మత్సూది లంజకి వేసిండు, వాళ్ళేమో వచ్చి చంపిపోయిళ్ళు. రోజుకి చూస్తానే ఉన్నానమ్మా, అని చూస్తానే ఉన్నాను. ఎంత బాధపడుతున్నామంటే మేము. చూస్తురు, అది ఫోన్ వాళ్ళు అంటే మన వ్యూవర్స్, చెల్లె వ్యూవర్స్, వాళ్ళకు తట్టుకోలేక మైండ్ పాపం చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ, ఏంటంటే మా రాధమమ్మకి ఫోన్లు రోజుకైతే కనీసం ఎట్లా చూసుకున్నా 200 ఫోన్స్ వస్తున్నాయి తెలుసా. మేము అన్నిటి తట్టుకుంటున్నాం. ఎవరు కూడా బ్యాడ్గా మాట్లాడకండి ప్లీజ్, అర్థం చేసుకోరు. కొంచెం చూడండి వీడియో మొత్తం, సరేనా? అర్థమవుతుంది మీకు. అది అరికట్టాము, 20 లక్షలు కావాలట, 2 ఎకరాల భూమి కావాలట. అవి రోపులు అనుకొని వాళ్ళు పదురుకొని లొల్లి గొడవ లేకుండా మత్తి మంది ఇచ్చి వాళ్ళ ముగ్గురు ఇద్దరిని, అమ్మని, మా చెల్లెని, మా మరిదిని వాళ్ళకి చాలా అడబడిపోయారు. ఆ పిల్ల అడబడిపోయింది, వచ్చి కట్టిపోటు పొడిచి నలుగురు, ఆ తల్లి, 2 అడదమ్ములు, హరిబాబు గారు, నలుగురు వచ్చి చంపిపోయిలు. ఒక ఇల్లు లాచుకుందమ్మా, లేకపోతే మాకు తెలియదమ్మా. తెలితే మేము వాళ్ళు గొర్రె చేస్తుంటే ఓళ్ళు పట్టించుకుంటారంటే మరి ఇలా మేమంటే ఏదో అయిపోయింది. మరి అలానే పట్టించుకోవాలి కదా, పట్టించుకుని ఏమైనా చేయాలి కదా. తప్పుడన్నా తింటున్నారు, పట్టించుకుంటారు. మరి రాష్ట్రం ఇట్లా పట్టించుకోకపోతే ఎట్లా చెప్పు? చిల్లకైతే ఎట్టి పరిస్థితిలో న్యాయం జరగాలి. ఇప్పుడు వాళ్ళ వేరే ఊర్లకి వెళ్ళి కూడా ఎంతమంది వచ్చి మందలిచ్చేందుకు వస్తూ చూడు. హిందూ ముస్లిం అని తేడా లేకుండా వైష్ణవి చెల్లె అంటే ఎంత ప్రాణం మీరు అందరు అర్థం చేసుకోరు. అందరు ఇష్టపెడతారు కావచ్చు, కానీ నేను మాత్రం ఈ టాపిక్ ఇష్టపెట్టా. 100 సార్లు ఈ ఊరికి వస్తా, 100 సార్లు వైష్ణవి చెల్లె గడప దొక్కుతా. వేస్ట్ ఇవాళ అలా ఇంటి సామాన్ చూడరు మొత్తం. వైషమ్మ నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు లేకపోతే చచ్చిపోతా అని చెప్పి ఇంట్లోకి వచ్చిన దొంగలు అంజాగోడుకు ఇవాళ వీళ్ళని ఇంట్లో లేకుండా ఆమెను శ్మశానంలో వండబెట్టిండు. వాళ్ళ సామాన్ రోడ్డు మీద వేసిర్రు. ఇవాళ మళ్ళీ ఏడికెళ్ళి స్టార్ట్ అయ్యారు, ఆడికెళ్ళి మళ్ళీ వచ్చిరాళ్ళు. ఇటువంటి పరిస్థితులు అయితే దయచేసి మంచోడంటే నమ్మకుర్రి ప్లీజ్. కాన్స్టిట్యున్సీ దగ్గరనేగా మీకు కవితక్కది దగ్గర. మరి కవితక్క ఎందుకు వస్తలేదు? ఒక ఆడపిల్లకి జరుగుతాయి.
అసలు వీళ్ళకి ఏమైందో మరి ఎందుకు స్పందిస్తలేరు అర్థమైతే జరుగుతలేదు ఇంతమంది ఇది భార్యాభర్తల గొడవ కాదు, ఇది నమ్మిచ్చి గొంతు పోసిండు ఒక అమ్మాయిని. అంతా నోడిగిరి. ఒక్క బిడ్డ చనిపోయింది అంటే అరే అరే ఎట్లా అసలు ఇది ఎంత అందమైన గిఫ్ట్ ఇచ్చిర్రు వీళ్ళు, అంత అమ్మ తోడు. అరే ఇది ఏంది ఇది? 13 మంది అన్నదమ్ముల ముద్దుల చెల్లె ఎట్లుండాలా? దేవుడా, లేదు అసలు మేము ఎప్పుడు దిగలేము ఆ ఫోటో. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. నువ్వు ఎడగలసింది బెంగళూరు నుంచి మీది ఎక్కడా? ప్రాపర్ ఎక్కడా? పాపడు వచ్చే గుంటూరు. గుంటూరా? గుంటూరు నుంచే బెంగళూరులో సెటిల్ అయింది. డాడీ మేస్త్రి పని చేసేది, బిల్డింగ్ కాంట్రాక్టర్. నేను చదువుకోలేదు, 10th లాస్ట్. డాడీ జరుగు పనికిపోతాను నేను. పోయి ఇంకా ఇప్పుడు తెలిసిందని ఇంకా ఫోటో అడ్రస్ పెట్టుకుని. అరే నీ ఫోన్ పోయిందన్న వాడు తమ్ముడు. ఫోన్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది ఫోన్? ఫోన్ పోలేదు. పోలే పోలే అన్నాడు. నీకు ఎప్పుడు తెలిసింది? చెల్లెనాడు ఎప్పుడు తెలిసింది నీకు? ఆ అడ్రస్ పెట్టుకుని ఇంకా వాళ్ళని ఇప్పుడు వీళ్ళని నీ చెల్లె ఛానల్ కనబడుతున్నావు. చెల్లె ఛానల్లో పెడతా సరేనా? అది చూస్తారు కదా, ఈ బ్రదర్ వచ్చేసి మన బెంగళూరు నుంచి వచ్చిండట. వచ్చేటప్పుడు పాపం ట్రైన్లో ఆయన పైసలను ఆయనను కొట్టి అది చేసిరట. పాపం పైసలు కూడా తీసుకురట. ఇంటికి వచ్చినాక వెంటనే ఇంకా నేను హాస్పిటల్ తీసుకుపోయి సూదులు వేపించి గోళీలు ఇచ్చి ఫుడ్ పెట్టి అన్ని తెల్ల చూసుకొని జాగ్రత్తగా పంపించేసిన. కొంచెం జాగ్రత్త బ్రో అందరూ, సరేనా? అంటే ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చేటోళ్ళు. బట్ ముచ్చట ఏంటంటే ఇట్లా రాలేకపోతారు వాళ్ళు, అంతే. చాలా మంది ఇప్పుడు కొంతమంది భార్య భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు రాలేకపోతారు. నువ్వు ఎట్లా వచ్చినావు అంటే నీకు అసలు అది జీర్ణించుకోలేకపోతున్నావు కదా తమ్ముడు, ఆ బాధ. హాస్పిటల్ పోయినా చూపెట్టిండ సంతు చూపెట్టి గోళీలు ఇచ్చి సూది వేపించారు. చూసిన వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచిదో నీకు అర్థమైందా? నువ్వు అంత దూరంకి వెళ్ళి వచ్చి దెబ్బలు తాగినా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న తీసుకుపోయి నీకు ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చిండ సంతు. అది వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచి ఫ్యామిలీ కాబట్టి మనం అంతా సపోర్ట్ చేస్తున్నాం. నేను కూడా నీ లెక్కనే, నేను కూడా దూరంకి వెళ్ళి వచ్చిన. అట్లా ఇప్పుడు ఎప్పుడు వెళ్తాం? సాయంత్రం బయలుదేరాలి. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మళ్ళా బెంగళూరేనా? ఏం చేస్తావు బెంగళూరులో? నువ్వు మేస్త్రి పని అన్న. మేస్త్రి పని చేసినా నువ్వు బెంగళూరు పోతున్నా? అంటే చిన్నప్పుడే డాడీ నా వయసుకే బెంగళూరుకి వచ్చింది. వచ్చి ఇంకా బిల్డింగ్ కాంట్రాక్ట్ పని చేసి తెలుగు బరాబర్ రాదా? అంటే కర్ణాటక భాష నేర్చుకున్నాను. తెలుగు కన్నడ వస్తా నీకు? కన్నడ, తమిళ, హిందీ. ఒకసారి తమిళ్లో చెప్పు. ఒకసారి చెల్లెకి న్యాయం జరగాలి, మీ తమిళోళ్ళు కూడా సపోర్ట్ చేయరని చెప్పు. தங்கச்சிக்கு நாய் ஆகணும். தமிழ்நாடு எல்லாம் சப்போர்ட் பண்ணுங்க. ஜெயிச்சு எல்லாருக்கும் ஒன்றா சொல்றேன் நான். தங்கச்சி சத்து போயிடுச்சு, புதுசா சாவச்சிட்டா. தெலுங்கானால వైష్ణవి సిస్టర్, వైష్ణవి సిస్టర్. தமிழ்நாடு எல்லாம் சப்போர்ட் பண்ணுங்க. பார்த்து வீடியோ. మన ఆడపిల్ల, நம்ம தங்கச்சி, మన ఆడపిల్ల మన ఇండియాలో పుట్టింది, అందరు సపోర్ట్ చేయరని చెప్పు. எங்க தங்கச்சி நம்ம இந்தியாவில் பிறந்தா, இந்தியாவங்க எல்லாம் சப்போர்ட் பண்ணுங்க. కన్నడలో చెప్పు అదే ముచ్చాడు. ನಮ್ಮ ತಂಗಿನ ಗಂಡ ಸಾಯ್ಸಕ್ ಹೋನೆ. ಕರ್ನಾಟಕವರೆಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದೆ. ಹಿಂಗೆ ವೈಷ್ಣವಿ ತಂಗಿಗೆ ಹಿಂಗೆ ನ್ಯಾಯ ಬೇಕಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರಿ. ಕರ್ನಾಟಕ ಇರೋರು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ರಿ.
ಲೈಕ್ ಮಾಡ್ರಿ, ಶೇರ್ ಮಾಡ್ರಿ. ಎಷ್ಟು ಜನ ಆಗುತ್ತೋ ಅಷ್ಟು ಜನ ಶೇರ್ ಮಾಡಿ. ಜಸ್ಟಿಸ್, ವಿ ವಾಂಟ್ ಜಸ್ಟಿಸ್. ವಿ ವಾಂಟ್ ಜಸ್ಟಿಸ್. ನಮ್ಗೆ ಜಸ್ಟಿಸ್ ಬೇಕು. ಕನ್ನಡವರೆಲ್ಲ ಕೈ ಮುಗ್ಗಿ ಹೇಳ್ತೀನಿ, ಕರ್ನಾಟಕದಲ್ಲಿರೋರೆಲ್ಲ ನಮ್ಮ ತಂಗಿಗೆ ಜಸ್ಟಿಸ್ ಆಗ್ಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟು ಎಲ್ಲರೂ పోరాట ಮಾಡೋಣ. వైష్ణవి గురించి పోరాడాలని చెప్తున్నా. కన్నడలా వైష్ణవి సిస్టర్ గురించి కొట్లాడాలి. బెంగళూరుకి వెళ్ళి వచ్చిండు తమ్ముడు, చిన్న ముచ్చట కాదు ఇది. అంత దూరంకి వెళ్ళి వచ్చిండు. 3 భాషలు వస్తాయి నీకు. ఇప్పుడు ఏం మాట్లాడినా తమిళ్ ఒకటి, కన్నడ ఒకటి, ఇంకోటి తెలుగు. తెలుగు మనది ఓకే, ఇంకోటి హిందీ మరాఠా. సరే సరే. వైష్ణవి సిస్టర్ కి, వైష్ణవి సిస్టర్ ఖచ్చితంగా మొత్తం దేశం మొత్తం, కండిపా இந்த வல்கர்ல దేశం మొత్తం సపోర్ట్ చేయాలి. சப்போர்ட் பண்ண. இந்த வல்கர்ல எல்லாரும் சப்போர்ட் பண்ணுங்க. என் தங்கச்சிக்கோசரம் ப்ளீஸ் ஹெல்ப் பண்ணுங்க. போதும், புருஷ சாவச்சிட்ட. இப்போ புருஷ பார்த்தா ஆறாம ஜெயில சாப்பிட்டுங்கிறா. போலீஸ் அவங்க கூட எதுவும் பண்ண மாட்டேங்கிறாங்க. உன்னை நல்லா 3 வாட்டி சாப்பிட்டுங்கிறா. என் தங்கச்சிக்கு ஜஸ்டிஸ் வேணான்னா தமிழ்நாட்டுல సపోర్ట్ பண்ணுங்க. ఇది మన ఒక్క మ్యాటర్ కాదు, இது நம்ம ஒன் மேட்டர் இல்ல, మొత్తం దేశం మ్యాటర్, ఆడపిల్ల మ్యాటర్. இந்த உலகத்துல எல்லா பொண்ணுங்க மேட்டர் இது. వాళ్ళ ఫ్యామిలీని కలిసి మాట్లాడితే నాకు ఇట్లా దెబ్బలు తాకినా గానీ నాకు తీసుకుపోయి హాస్పిటల్ చూపెట్టారంటే వాళ్ళు ఎంత మంచి ఫ్యామిలీ. எனக்கு இப்படி இருந்தா கூட அவங்க ஃபேமிலி நல்லா எங்க ஹாஸ்பிட்டல் கூப்பிட்டு போயிட்டு நல்ல பையன் மாதிரி பாத்துக்கினாங்க. సో అందరు కూడా అందరు సపోర్ట్ చేసి కలిసి అని చెప్పి எல்லாரும் சப்போர்ட் பண்ணுங்க. தமிழ்நாட்டு பிரஜங்க எல்லாரும் సపోర్ట్ పొందంగో, எல்லாரும் சப்போர்ட் பண்ணுங்க. ప్లీజ్ ப்ளீஸ், వి వాంట్ జస్టిస్. வி வாண்ட் ஜஸ்டிஸ். మై நம்ம సిస్టర్ நம்மளுக்கு ஜஸ்டிஸ் வேணும். நம்ம వైష్ణవి. వైష్ణవికోసరం. ఓకే, ఈయనకు అయినంత ఆయన చేసిండు. సో అందరు కూడా సపోర్ట్ చేయరి. ఎక్కడికి వెళ్ళి వచ్చిండు పోయి మన రాష్ట్రం కానీ రాష్ట్రంకి. ఈయన ఆంధ్ర, ఈయన పోయి బెంగళూరు ఉంటాడు. ఈ వార్తలు చూడగానే తట్టుకోలేక ఆ బెంగళూరుకి వెళ్ళి రాగా ఈయన జేబులో 10,000 ఉంటే అది కూడా కొట్టి దోసుకుపోయినట్టు. అయినా గానీ ఆ పట్టుదల వదలకుండా 4 రోజుల సంది ఇదే సర్కిల్ తిరుక్కుంటా అడ్రస్ తెలుసుకొని ఇప్పుడు వచ్చి వైష్ణవుల బ్రదర్ చూపెడితే ఆయన నామంగానే తీసుకొని పోయిండు. సంతోష్ తీసుకొని పోయి మొత్తం చూపెట్టుకొని వచ్చిండు. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ బ్రదర్ వచ్చినందుకు. థ్యాంక్స్ అన్న. అది గుర్తు చేసుకునే తప్పంతా ఇట్లా అన్న. చూస్తుర్రు కదా అందరూ ఎంత ఏడుస్తుర్రో. అసలు మా మైండ్లే పనిచేస్తలేదు. ఎందుకో గుండె పిండేసినట్టుంది. అసలు మనిషిలో మనిషి అయితలేం. అందరికి ఒకటే మాట చెప్తున్నా, ఈ వీడియో మా చెల్లె అకౌంట్లో పోస్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు చూస్తారు. నా చెల్లె కోసం అందరు పోరాటం చేయుర్రి. మేము ఎంత పోరాటం చేసినా న్యాయం ఇంకా జరుగుతలేదు. అర్థం చేసుకోరు అన్నలు, అక్కలు, అందరూ తమ్ముళ్ళు, చెల్లెలు. ప్లీజ్, మేము తట్టుకోలేకపోతున్నాం. అసలు నేను ఎందుకు బతుకున్నా అనిపిస్తుంది. నాకు 2 కూతుర్లు. వాళ్ళ కోసం అని చెప్పేసి నేనున్నా, లేకుంటే నాది కూడా ఎప్పుడు అయిపోతుండే. మా చెల్లె కోసం లక్షల మంది వస్తారు మా ఊరుకు, మా ఇంటికి. అయ్యో, ఒకప్పుడు మా ఇల్లు. ఈ ఇంట్లో మా చెల్లె కోసం, మా కోసం, మా అమ్మాలు, మా నాన్న కష్టపడి, మా నాన్న దేశాలు పోయి చాలా కష్టపడి సంపాదించి ఆ ఇల్లు కట్టిండు. ఇప్పుడు ఎవడో ఈ లంజవాడుగు వాడు మా ఫ్యామిలీలోకి వచ్చినాక 30 లక్షల బాగైంది. వాని కోసం మేమంతా కష్టపడ్డాం. మా చెల్లి కోసం, మా చెల్లి బతకాలన్న తాటుతో. కానీ ఇప్పుడు నా చెల్లి లేదు. గాయస్, అందరికి ఒకటే మాట చెప్తున్నా, అర్థం చేసుకోరు. అందరికి నాకు కావాల్సింది ఒకటే, న్యాయం. అది నేను చేసుకోవాలనుకుంటే నా చెల్లెకి ఎట్లనే చేసుకుంటా. కానీ ఇంకో చెల్లెకు ప్రాబ్లం రావద్దని, ఇంకో చెల్లెకు కష్టం రావద్దు, ఇంకో అక్కకు కష్టం రావద్దు అని కష్టపడుతున్నా. అర్థం చేసుకోరు నన్ను, కొంచెం అర్థం చేసుకోరు. అర్థమవుతుందా? ఈ రోజు నేను నా చెల్లె కోసం కష్టపడుతున్నా. రేపు నీ చెల్లెకైతే నువ్వు కష్టపడవా?
మీ కాళ్ళు ముక్తానా, ఈ దండం పెడతా, అర్థం చేసుకోరి. నా చెల్లెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగద్దంటే నా చెల్లెకు న్యాయం జరగాల. నా చెల్లె కోసం ఎంతమంది వస్తారు తెలుసా? చాలా మంది. ఎట్లా వస్తారు చెప్పాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి వస్తారు. చూడండి ఒకసారి, మేము 13 అన్నదమ్ములము, ఒక్కసారి కూడా కలిసి దిగలే. అంటే ఎక్కడో నార్మల్గా ఒక్కళ్ళు ఇద్దరన్నా మిస్ అయిపోయారు. కానీ మా ఊరు పక్కకు ఒక కాలనీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాకు ఎక్కువ అంటే మాకు తెలిసిన వాళ్ళే. మా చెల్లెకి ఇట్లా అయిందని తెలిసినాక వాళ్ళు కూడా ఇప్పటికీ కోలుకుంటలేరు. కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఫోటో హార్ట్ టచ్ అయిపోయింది. ఇది మాత్రం నిజం చెప్తున్నా. చూడండి, ఆ ఫోటో చూపిస్తా. కానీ లేని మాటలు పుట్టించి పాపలు కట్టుకోకూడదు. ఆడపిల్లలు మీకు కూడా ఉంటారు, ఆలోచించి మాట్లాడాలి. ఎంత అయినా దానికి ఇవేమి కారణం కాదు. ఆడికి వాళ్ళ అమ్మ చూడండి, మా ఊరు పక్కకి వచ్చారు. ఇన్ని రోజులు మేము బాధలు ఉన్నామని చెప్పేసి మేము అటు సైడ్ పోయినప్పుడల్లా యాద్ చేసుకుంటాం మరి ఏడ్చేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు తెచ్చిన ఫోటో చూస్తే మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చూడండి. ఫోటో ఏది? ఫోటో ఏది? బతికిస్తే మా పిల్లని ఫోటోని పెట్టుకుని పోయిండు. వాళ్ళంటే ఆ చిత్తర్లు వచ్చి దాని కడుపు ఎడగాలిపోతుందో కొడుకుని కూడా కొట్టుకుని ఏడ్చేటట్టే ఉన్నది. అది ఒక్కసారి కూడా మేము కలిసి ఫోటో దిగలేం 13 అన్నదమ్ములం. చూడండి, వీళ్ళు మా మీద ఎంత ప్రేమ ఉంటే ఇంత కష్టపడి ఇంత మంచి ఫోటో, బొమ్మడి ఇట్లా పట్టుకో, ఇంత మంచి ఫోటో తీసుకొని వచ్చిండు. అరే అరే అన్నాలు, మీ కాళ్ళు మొక్తా, అర్థం చేసుకోర్రి. మాకు కావాల్సింది ఏం అవసరం లేదు. మేము ఎంత మోసపోయినా, మేము ఎంత లాస్ అయినా, మా ఇల్లులు అమ్ముడుపోయినా, మేము అమ్ముడుపోయినా, మా చెల్లెకి కావాల్సింది న్యాయం. అంతే, మాకు కావాల్సింది న్యాయం. మా చెల్లె చచ్చిపోయిందంటే ఇప్పటికి నమ్మబుద్ధి అయితే లేదు నాకు. అర్థమవుతుందా? నా చెల్లి చనిపోయిందంటే ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అయితే లేదు నాకు. మీ కాళ్ళు మొక్తా, మీ దండం పెడతా, నన్ను అర్థం చేసుకోరి. ఎవరిని చేసుకోకున్నా నన్ను మాత్రం అర్థం చేసుకోరి. నా చెల్లికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగద్దని నేను కష్టపడుతున్నా. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు జస్టిస్ ఇవ్వండి ప్రతి ఒక్క ఊర్లో. అండ్ ఈ కొన్ని రోజులలో న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా నేను పెద్ద ర్యాలీ, అంటే అది మరీ డేంజర్గా అయిపోతుంది. మండలం మొత్తం స్టాప్ అయిపోవాలా, అట్లా చేస్తా. అది ఎప్పుడు చేస్తా ఇంకా అన్నది కూడా నేను దాన్ని ఒక వీడియో తీసి పెడతా. ఈ చూడండి guys, 13 మంది అన్నదమ్ముల ఫొటోస్. మేము ఎప్పుడు దిగలే ఆ ఫోటో. ఏ యూట్యూబర్ అయినా కొంచెం అర్థం చేసుకుని మాట్లాడండి. నేను ఈరోజు ఇంత పెద్ద వీడియో ఎందుకు తీస్తున్నా అంటే అర్థం చేసుకుంటారని, అర్థం చేసుకొని కొంచెం మా చెల్లెకి సపోర్ట్ చేస్తారని అర్థం చేసుకోర్రి. నేను ఎందుకు తీస్తున్నా, నేను ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నా, అసలు మనసులో మనసు అయితలేను. ప్లీజ్ ఈ ఫోటోని చూస్తే నాకు పిచ్చి ఆనందంగా ఉంది, కానీ నా చెల్లి లేదు. మనసు కలగాలంటే ప్రాణం తీసేయాలి. అలా నుంచొద్దు మీరు భూమి మీద. ఆ తల్లి కడుపు గట్టిగా ఉండను కానీ ఈ తల్లి కడుపు అయితే కాలిపోని. వాళ్ళు మంచిగా జైల్లో మేపుకుంటా, మంచిగా నువ్వు ఎంత జైల్లో మేపినా, మీరు ఎన్నేళ్ళు జైలు ఉంచినా కానీ అది మాకు సంతోషమైన వార్త కానే కాదు. అలా ప్రాణాలు మా కళ్ళ ముందట పోతేనే మాకు అది అర్థము. ఈ ప్రపంచానికి మంచి మెసేజ్, అందరి ఇష్టమైన నిర్ణయం, ప్రజలందరూ మెచ్చుకుంటారు ఆ సార్లని. ఎవరి జాబులు పోతాయానో మీరు బాధపడకురు, భయపడకురు. మేము ఒకవేళ మర్డర్ చేసి ఎన్కౌంటర్ చేసి అలా చంపేసినా గానీ ఒకవేళ రూల్స్ ఒప్పుకపోతే మీ జాబులు పోతే ప్రపంచం మళ్ళీ ఒకటై మీ జాబులు మీకు వచ్చినట్టు చేస్తాం. మేము మీరేం బాధపడకుర్రి. మీ జాబుల కోసం మీరు బాధపడకుర్రి. మీ జాబుల కోసం మీరు బాధపడి ప్రజల ప్రాణాలు వంగ చూడకుర్రి. అమ్మ వైష్ణవి చెల్లె వేసుంటదమ్మా, చాలా మంచి అమ్మాయి, బంగారం అమ్మాయి. మీ కళ్ళ ముంగనే పెరిగిందా? జింక పిల్ల లెక్క అయిపోయింది మాకు. ఆ జింక పిల్ల లేదు అంటే ఇప్పుడు మాకు ఎట్లా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయి మీరు అందరు కూడా ఏకధాటి మీద అందరు ఉంటేనే ఆమె న్యాయం జరుగుతుంది. హిందూ ముస్లిం ఒకటే అని తెలపడానికి ఇది ఒక్క వీడియో చాలు.
అందరం మేమంతా ఒక్కటే అని తెలపడానికి ఇది ఒక్కటి చాలు. మీరందరూ కూడా వచ్చేటోళ్ళు అందరూ కూడా వచ్చి కలువురి మేము కూడా ఉన్నామని చెప్పి ఆ తల్లికి మనం ధైర్యం ఇస్తే ఖచ్చితంగా ఆ తల్లి ధైర్యంగా ఉండి కొట్లాడుతుంది. కానీ మనం ఎవరు మాట్లాడకపోతే అందరు మాట్లాడుతురుగా మనకెందుకు అని అనుకోకురి. నువ్వు ఒక్క మాట్లాడే మాట నువ్వు పెట్టే ఒక కామెంట్ అయినా సరే అది గవర్నమెంట్ కి చేరుతుంది. దయచేసి అందరికీ చెప్పేది నేను ఒక్కటే, ట్విట్టర్లో మీకు అకౌంట్లు ఉంటే మాత్రం ఈ వీడియో అయినా వైష్ణవి చెల్లెకి సంబంధించిన ఏ వీడియో అయినా కానీ రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేయరి. అవసరమైతే సెంట్రల్ మినిస్టర్లు ఎవరెవరైతే ఉన్నారో అందరు కూడా ట్యాగ్ చేయరి. ఖచ్చితంగా వైష్ణవి చెల్లెకి న్యాయం జరగాలి. మీరు అందరూ దాదాపు ఏమనుకుంటారంటే అది భార్యాభర్తల లొల్లి, వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చేస్తారు, అవన్నీ కొన్ని స్క్రిప్టెడ్ వీడియోలు అంట. మీరు అర్థం చేసుకోరు. యూట్యూబర్లు ఎవరైనా సరే స్క్రిప్టెడ్ చేస్తారు. అర్థమైందా? వాడు చంపింది మాత్రం ఇద్దరిని కాదు, ముగ్గురిని చంపిండు. వాడు ముగ్గురిని చంపిండు. ఫస్ట్ అబార్షన్ చేసి ఒక పాపని చంపేసిండు, ఆ తర్వాత వీళ్ళు ఇద్దరిని చంపిండు. అటువంటి దొంగ సాలేగాన్ని జైల్లో పెట్టి మేపుతురు. సార్ మీకు దండం పెడతా, దయచేసి వీలైతే న్యాయం చేయరి, కానీ అన్యాయం చేయకూరి తల్లికి. కానీ ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఆడపిల్లలు ఆడవాళ్ళు ఇట్లా చూస్తురు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. అరే రేపటి మా మీద జరగచ్చు అంటే ఈ కాలం ఎట్లుందంటే ఒకరిని చూసి ఒక్కడే ఎగురుతుండు, ఒక్కడిని చూసి ఒక్కడి చెప్తుండు. అరే ఏమైతుంది, వాడు వచ్చి నేను కూడా వస్తున్నాను. మంచి విషయాలు ప్రజలు నేర్చుకుంటలేరు, చెడ్డ విషయాలు ఎల్లి నేర్చుకుంటారు. అట్లా ఇప్పుడు మనం తిట్టినామంటే వీడియోలు చూస్తురు, అంతేగాని మంచిగా చెప్తే వింటలేరు. తలకాయ తక్కువలు బాగున్నారు. ఇప్పుడు వ్యసనాలకు బానిసలై చెడైతే ఏదైతే జరుగుతుందో అదైతే మాత్రం గట్టి నేర్చుకుంటారు. మంచి విషయాలు మాత్రం అలా కూడా చెప్తలేదు. ఒక నరికిండు పొడిచిండు అంటే మాత్రం తొందర వీడియోలు చూస్తురు. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే తీరా మస్తు జరుగుతాయి అనుకుంటారు. రేపటికి నీ అక్కకో చెల్లెకో నీ ఇంట్లో జరిగితే నువ్వు ఇట్లా మాట్లాడవు. అర్థమైందా? చూడు, ప్రజలంతా ప్రపంచమంతా కన్నీరే కాస్తురు మొత్తం. అలా కన్నీళ్లు మీరు ఎలా ఆపుతారు సారు? వీళ్ళు ఎవరు? మీ చుట్టాలా? మీ చుట్టాలా? చుట్టాలు మీ ఇరుగు పొరుగులా? లేదా ఏంది ముచ్చట? ప్రతి ఒక్క కులపోలు ఉన్నారు అందులో. వాళ్ళందరికి ఎట్లా జాలి కలుగుతుంది, మరి మీకు ఎందుకు జాలి కలుగుతలేదు? వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా, మరి అన్నిట కారణం సంపుడేనా? మరి ఆయనకి ఇష్టం లేకపోతే విడిచిపెట్టిపోనుండే, లేకపోతే నాకు దెబ్బలు కొట్టిపోనుండే, లేకపోతే 10 మందిలు పెట్టి మాట్లాడేది ఉండే. ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్లకు ఇడాకులు తీసుకుని పోయేది ఉండే. ఇవన్నీ కారణాలు కావు కానీ ఒక సంపుడే కారణమా? అది మీకు బాగా నచ్చిందా సార్? బాగా నచ్చిందా సంపుడు? సంపేటోళ్ళని కూడా మీరు దాంట్లో కూర్చునబెట్టి సాదుడు, వాళ్ళకి అన్నం పెట్టుడు, అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమైతే. రౌడీలని గాని, గుండాలని గాని, ఈ గాంజాయి తాగేటోళ్ళని, డ్రగ్ తీసుకునేటోళ్ళని వాళ్ళని ఏం చేస్తలేదు, లోపడేసి వాళ్ళ మీద పీడియాకులు వేసుకుంటా, వాళ్ళని బహిష్కరణ చేసుకుంటా దునియా చేస్తుర్రు. మరి అదే ఈ దొంగన కొడుకు ఒక ఆడిపిల్ల, గర్భంతో ఉన్న ఆడిపిల్లని చంపేసిందంటే వాడిని ఎందుకు చంపలేరు? కంసకాన్ మీద పీడియాక్టో లేకపోతే ఏదోటి పెట్టైనా వాళ్ళ లోపల పెట్టచ్చుగా. కానీ అట్లా జరుగుతలేదు మన తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లయితే క్రైమ్ 100% పెరుగుతుంది. మన తెలంగాణలో ఆడిపిల్లలకు సెక్యూరిటీ లేదు, ఇది గుర్తుపెట్టుకోరి. సెక్యూరిటీ లేదు. ఎందుకంటే కొన్ని జాగాల 100 ఫోన్ చేసినప్పుడు అచ్చుడు అదంతా బరాబరే, కానీ ఇటువంటి జరిగినప్పుడు ఎవరు స్పందిస్తారు? అంటే వీళ్ళు గరీబోళ్ళనా? వీళ్ళ దగ్గర పైసా లేదనా? చెప్పురి. దయచేసి దీని మీద తీర్మార్ మల్లన్న మాత్రం ఖచ్చితంగా స్పందించాలి, లేకపోతే వేస్ట్ అన్నాను. ఏందన్నా పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతావు టీవీ వెనక పెట్టుకొని. నేను తీర్మార్ మల్లన్నని అట్టిగాడు పొట్టిగాడు అని చెప్పి అందరినీ తిడతావు. మరి నువ్వు ఏం చెప్తున్నావు అన్న? బీసీలకు న్యాయం చేస్తా అంటావు, మరి ఎస్సీలకు న్యాయం చేయలేవా నువ్వు? చెప్పురి. ఈ బుడగదంగాలకు మీరు న్యాయం చేయలేరా? తీర్మార్ మల్లన్న నువ్వు కూడా వీడికి వచ్చే ఖచ్చితంగా రావాలి. అవసరం ఖచ్చితంగా నీకుంది. నువ్వు కూడా ఒక తెలంగాణ పౌరునిగా, ఒక ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న నువ్వు ఖచ్చితంగా వచ్చి ఫ్యామిలీని పరామర్శిస్తే ఈ టాపిక్ ఇంకా రేజ్ అవుతుంది. ఇంకా నీ పవర్ ఏందో ఇంకా పెరిగిపోతుంది. ఇట్లా ఈ విషయం మాత్రం పట్టించుకో, ఇక్కడికి వచ్చి చూడు, నీ పవర్ ని పెంచుకో. ఈ మధ్యతరగతి కుటుంబాల గురించి మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే జర నువ్వే మాట్లాడుతావు తీర్మార్ మల్లన్న. ఒక్కసారి వచ్చి ఈ తల్లి బాధ ఒక్కసారి తెలుసుకో. మా ద్వారా తక్కువ తెలితే నీ ద్వారా ఎక్కువ తెలుస్తుంది. ఇంకా దయచేసి తీర్మార్ మల్లన్న ఒక్కసారి వచ్చి ప్రయత్నం చేయన్నా. దయచేసి నిన్నేమో తప్పుగా భావిస్తలేం, కానీ ఇవాళ స్పెషల్ గా టుడే నీ ఛానల్ నేను ఓపెన్ చేసి ఎప్పుడు నేను చూడలే, ఇవాళ ఓపెన్ చేసి మరి మా వైష్ణవి చెల్లె గురించి ఏమైనా మాట్లాడిండా అని చెప్పి మా అల్లా సాక్షిగా నా భార్య మీద, మా అమ్మ మీద, నా పిల్లల మీద ఒట్టేది చెప్తున్నా. ఇవాళ నీ ఛానల్ ఓపెన్ చేసి చూసినా అన్నా నేను. దానిలో ఏం లేదు, జస్ట్ వేరేటోళ్ళు చదువుతురు, వేరేటోళ్ళు మాట్లాడుతురు. కానీ నువ్వు లైవ్ లోకి వచ్చి మార్నింగ్ న్యూస్ చదువుతావు. ఆ మార్నింగ్ న్యూస్ లో మాత్రం మా వైష్ణవి చెల్లె గురించి నువ్వు మాట్లాడలే. దయచేసి అర్థం చేసుకో. నువ్వు రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూడా నీ ముచ్చట పోతుంది. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు దీని మీద స్పందించాలి.
రేవంత్ రెడ్డి మరి ఎందుకు స్పందిస్తలేడో నాకైతే అర్థమైతలేదు. ఇంతమంది ఆడోళ్ళు చచ్చిపోతున్నారు, తెలంగాణ మొత్తం హాట్ టాపిక్ ఇదే నడుస్తున్నా గానీ ఒక్కసారి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తలేడు. ప్రతి ఒక్కరు కూడా రారి, మాట్లాడుర్రి, మీతో అయినంత ఆర్థిక సాయం చేయరి. ఆ ఇల్లు కూడా లోన్ మీద ఉంది. ఇగో ఈ ఇంట్లోకి వచ్చి వీళ్ళు ఉంటుర్రు అంటే అర్థం చేసుకోరి, ఆర్థిక పరిస్థితి వీళ్ళకి మంచిగా లేదు. వచ్చి ఏదో రకంగా ఆర్థిక సాయం చేయరి దయచేసి ప్లీజ్. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చూడొచ్చు ఈ తల్లి వీళ్ళు చెప్పుకోలేరు, వీళ్ళు చెప్పుకుంటలేరు. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి. అవసరమైతే మేము పస్తుల వర్తం ఉప్పుతోనో కారంతో తిని చెప్తాం కానీ నా బిడ్డకు న్యాయం జరగాలన్న కాన్సెప్ట్ తో ఉన్నారు. కానీ పెద్దోళ్ళు వచ్చిన వాళ్ళైనా మరి స్థానిక ఎమ్మెల్యే వచ్చిండు ఏదో రకంగా అయ్యో తోచినంత సహాయం చేస్తే వాళ్ళకింత చేదోడు వాదోడు ఉండదా? వాడు మనిషా ఇది ఏంది పశువా అసలు తెలియదు. పశువు కన్నా కొంచెం ఇది ఉంటది కానీ వాళ్ళకి కనీసం నువ్వు చిన్న ప్రెగ్నెంట్ తో ఉన్నదాన్ని కూడా నువ్వు ఊహించుకోలేని ఒక జంతువు లెక్క ఇవి వాడుకున్నావు, యూజ్ చేసుకున్నావు. కానీ వాడు నీ అమ్మ పుట్టినవా లేదా, అసలు దేనికి పుట్టినావు, ఓన్కి పుట్టినావు, ఎట్లనో ఏమో కానీ కానీ మాకంతా ఇట్లా వస్తుంది. తప్పు చేసిన వెళ్ళిపోతున్నారు. ఆ తల్లికి ఉన్నదే ఒక్క బిడ్డ, ఆ బిడ్డను వదిలేసి నువ్వు వెళ్ళిపోయి ఉండే. అన్నదమ్ముల చేతులలో ఎట్లా పెరుగుతుండే ఆ అమ్మాయి. ఏదో ఒకటి వాళ్ళని చూసుకుంటా ఆమె కూడా బతుకుతుండే. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా వాళ్ళ అమ్మది, ఎవరు చూసుకోవాలి, ఎవరు ఆదుకోవాలి వాళ్ళ అమ్మకు. అలా నలుగురు మనుషులు కాదు, దొంగ గొడ్లు. ఇప్పుడు దొంగ బర్రెలు దొంగ గొడ్లు ఉంటే మెడకు ఒక మొద్దు కట్టి వదిలేస్తారు చూసినవా? అలా నలుగురి మెడలకు ఒక మొద్దులు కట్టి మీరు ప్రజలు విడిచిపెట్టారు. ప్రజలే చూసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారా మరి దొంగ గొడ్లకు వాళ్ళకి ఎలాంటిది వేస్తారో ఆ ప్రజలే చూసుకుంటారు. మీరు మాత్రం దయచేసి పోలీస్ స్టేషన్ల నుంచి వాళ్ళని విడుదల చేయరు. అద్దె వాళ్ళు ఉండడం అవసరం లేదు. అండు మాకు అస్సలే నచ్చలేదు. మీరు అలా నలుగురిని మీరు పొడిచి చంపిండు, వదిలేస్తే అయిపోతుండే కదా. ఇంత మందికి ఇంత బాధ ఉండకపోతుండే కదా. అన్ని కూడా అట్లనే పొడిచి చంపాలి అసలు. చట్టాలు మన చేతిలో లేవు, కాబట్టి మనం ఏం చేయలేము. చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఇంకా అందరూ సమాజం మొత్తం ఊపుకబడుతున్నారు. ఈసొంటి వాటికి వెళ్ళి తిరుగుబాటు మొదలవుతుంది. తిరుగుబాటు మొదలయ్యేది ఈసొంటి కానీ నాయకులు న్యాయం జరగకపోతేనే తిరుగుబాటు మొదలైతాయా? న్యాయం చెయ్యాలా మా వయసులో మా బిడ్డకు పెద్ద పెద్దలు ఉన్నారు, ఏం చేస్తున్నారు సారు? సారు మళ్ళీ ఇంకొకరు ముందడికి రాకుండా లైఫ్ ఉన్నది. ఆమె ఒక ముసలామె ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఘోరంగా అయింది. చూడొకసారి ఆమె హాస్పిటల్ కన్నా చూపెట్టుర్రి. మొన్నటికి ఇప్పటి చేంజ్ అయింది అమ్మా జరా. అమ్మా జరా నువ్వైనా జరా మంచిగా ఉండు, జరా గట్టిగా నువ్వు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకు. నువ్వు బిడ్డ కోసం దన్లాడింది, అల్లుని కోసం కూడా దన్లాడి వీడియోలలో చేసింది. మొన్న చూసిన వీడియోలు అల్లుడు బిడ్డ మంచిగా ఉండాలని అలా వీడియోలకు వచ్చి ఏం చేయమంటే అది చేసింది తల్లి. ఇంకేం చేయాలి? నీకు బంగారం ఇచ్చి, ఇల్లు ఇచ్చి, బండి కొనిచ్చి, భూమి కొనిచ్చి, నీకు పైసలు ఇచ్చి, ఖర్చులకు నీకు ఇంటి ముంగడ దుకాణం పెట్టించి ఇవన్నీ చేసినాక కూడా ఇంకా ఏ తల్లిదండ్రులు చేస్తారు? ఇంతకన్నా ఈమెనే గ్రేట్ అంటే వీళ్ళ కొడుకులు ఇంకా గ్రేట్. వాళ్ళిద్దరు కూడా చెల్లెకి గంత చేసినా కానీ ఇంకా చెయ్యనని చెప్పారు. కానీ ఎందుకు ఇస్తావేను మాకు ఉండద్దా మరి మేము ఎట్లా బతకాలనిలే. చెల్లెకి నువ్వు ఎంత చేస్తావు చేయని చెప్పిన అన్నలు కూడా బతికితే మాకు అంత సంతోషం. మేము అడుక్కొని తింటాం తిన్నా సరే గానీ మా చెల్లె మాత్రం ఏ బాధ లేకుండా బతకాలన్నది కోరుకున్నారు పిల్లలు. అరే అసలు గాడు గంత ఘోరంగా చేసుకోవడం నాకు అర్థమైతే మొత్తం అందరూ ఆలోచించుకుంటే మైండ్ ఖరాబ్ అవుతుంది. We won! Justice! 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 జరగాలి జరగాలి, వైషమ్మ తల్లికి న్యాయం జరగాలి. జరగాలి జరగాలి, జరగాలి జరగాలి, జరగాలి జరగాలి, న్యాయం జరగాలి. వైషమ్మ తల్లికి న్యాయం జరగాలి, వైషమ్మ తల్లికి న్యాయం జరగాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. We want justice! We want justice! We want justice! దయచేసి అందరు కూడా స్పందించుర్రి ప్లీజ్. మీ కాళ్ళు ముక్తం. దయచేసి వీడియోని అయినంత వరకు ఎంతమంది పంపుతారో పంపి ఈ ఆడపిల్లకి న్యాయం జరగాలి. 13 మంది అన్నదమ్ములు ఉన్నా గాని వాడంతా ధైర్యంగా చేసిపోయిందంటే రేపు ఒకటో రెండో అన్నదమ్ములు ఉన్నోళ్ళు, అన్నదమ్ములు లేనోళ్ళ పరిస్థితి ఏంది?
దయచేసి దీని మీద అందరు స్పందించురి. వి వన్ సో థ్యాంక్ యూ. అందరు కూడా సపోర్ట్ చేయరు దయచేసి. వీళ్ళంతా ఈ చుట్టాలు కాదు పట్టాలు కాదు, వీళ్ళంతా ఎవరికి సంబంధం లేదు. నా లెక్కనే వీళ్ళు కూడా వచ్చిర్రు. ఈ గిఫ్ట్ ఇచ్చేసరికి ఇంకా ఎంతో దుఃఖ సముద్రంలో మునిగిపోయింది వీళ్ళమ్మ. దయచేసి ఇక ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ. వాళ్ళకి ఏం చేసినా ఆ లోటు తీర్చలేము మనం. తీర్చలేము అది. అసలు ఈ ఫోటో ఎట్లా చేపించిరమ్మా? ఇంత బంగారం ఫోటో అసలు ఎవ్వరు చేయలేదు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. వానికైతే ఉరి శిక్ష అయితే తప్పకుండా నలుగురు ఎంతమంది అమ్మా నలుగురికి అయితే తప్పకుండా ఉరి శిక్ష వేయాలి. ఎందుకంటే ఇట్లాంటి చెల్లె ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండొచ్చు, అట్లాంటి చెల్లె ప్రతి ఒక్క ఇంట్లో ఉండొచ్చు. కాకుంటే కొంతమంది ముంగట్కొస్తారు, కొంతమంది రాలేకపోతారు. అందుకే దీన్ని ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఆ నలుగురిని అయితే శిక్షించాలి. ఆ వైష్ణవి చెల్లెకైతే న్యాయం జరగాలి. వి వన్ జస్టిస్. లైఫ్ అనుభవించేటోళ్ళు యూట్యూబ్ లో, అటువంటిది వీళ్ళకే బాధ వస్తే ఇలా మందలిచ్చేటోళ్ళు లేరు. వీళ్ళకే న్యాయం జరగకపోతే తెలంగాణలో ఏ ఆడపిల్లకి ఏ న్యాయం జరుగుతుంది? ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోతాడు. వాడు పోయి నచ్చిండు, నేను కూడా పోయి అత్తాను గల్లెగరెత్తారు. కాలం అట్లా అయిపోయింది. కఠినాలు టైట్ గా మారినా గానీ సిగ్గు శరం మానాలు అత్తలేవు. ఇవన్నీ ఎందుకంటే మద్యానికి బానిసాయి కొంతమంది, గాంజాయికి బానిసాయి కొంతమంది, డ్రగ్స్ కి బానిసాయి కొంతమంది ఆడవాళ్ళ వ్యామోహంలో ఇవన్నీ జరుగుతున్నాయి వ్యవస్థలు. దయచేసి దీనికి ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలి. ఈ వైష్ణవి చెల్లె ప్రకారంగా ఒక చట్టం తీసినా కానీ తప్పు లేదు. సో అందరు కూడా ఒకటే కోరుకునేది, తెలంగాణ రాష్ట్రం మొత్తం వి వన్ శనికావేశంలో జరిగిన పని ఇదంతా. అయితే ఇంకా పిట్టలు అది దగ్గర ఉంటే రావు కదా బిర్యానీ. మనం అన్ని ప్రతి ఒక్కటి పెట్టించినాక ఇక పిట్టలు తిరుగుతున్నాయి కానీ వస్తలేవు. ఇంత దగ్గర ఉంటే కలవా అని చెప్పేసి ఆడ కూర్చున్నామన్నా మేము. గడ్డు ఆ ప్లేస్ లో చూపెడతారు అక్కడ మీకు. ఈడ మొత్తం ఇదంతా నింపేసినాం. ఫుడ్ సంథింగ్ అన్ని ప్రతి ఒక్కటి ఫ్రూట్స్, ప్రతి ఒక్క కూర అన్ని నింపేసినాం. అన్ని నింపేసినాక ఒక 10 నిమిషాలు ఉన్నాం. ఏం రాత్తలేమని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయినాం. కానీ ఎంత మంది ఫ్రేమ్ అవుట్ కాకుండా ఇద్దరు ఫ్రేమ్లు ఉండాలండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎందుకు వేసిరో ఏం కథనో ఎండకని చెప్పేసారు. కానీ వాస్తవానికి ఏం ఎండ చంపుతుందంటే ఈ ఎండలో కూడా ఇప్పుడు చూడొచ్చు మొత్తం చల్లగా చెల్లెకి ఏం కావద్దని చెప్పి 13 మంది అన్నదమ్ములు ఏడవని రోజు లేదు. ఇప్పటికి స్టిల్ అలా అమ్మ ఆరోగ్యం అయితే పక్కా ఖరాబ్ అవుతుంది. మీరు ఆల్రెడీ చూసిరు. అప్పటి వీడియోలకు ఇప్పటి వీడియోలకు బాగా తేడా అయిపోయింది. ఫస్ట్ మీ అమ్మని నువ్వు కాపాడుకో. ఉన్న చెల్లె పోయిందని చెప్పి మీ అమ్మకి ఏమైనా జరిగిందనుకో తర్వాత ఇంకా బాధపడిపోతావు. తట్టుకోలేవు, కోలుకోలేని దెబ్బలు. వీళ్ళ అమ్మని అడిగితే ఏమంటుంది సార్ ఇప్పుడు? పోతే పోని బిడ్డ నేను నా బిడ్డతో పోతాను. ఈ మామూలు ఎండలు కొడతలేవు. ఈ శ్వేతనాగ అనేది మాత్రం నేను నిజంగానే ఫేక్ అనుకో తెలుసా. కూడా స్టిల్ చూసిరా, ఇంత దూరం వస్తే కాళ్ళు మొక్కకపోతే బాధపడితే నా చెల్లి అని చెప్పి కాళ్ళు మొక్కుతుండు. అసలు అంత బాండింగ్ ఏందా మీరు? నాకు అర్థం కాదు. ఇంత బాండింగ్ ఏంది? మాకు ఉన్న ఒక చెల్లె వేసుకున్నాడు చెల్లె చూడు. అసలు చూపెట్టు. అసలు ఈ ముచ్చటే నాకు తెలియదు. ఇది ఎంత ప్రేమగా వేసుకున్నాడు చూడు. వీడియోలో బరాబర్ కనబడతలే కానీ ఆస్టీ చేసిండు. ఫస్ట్ చేసినప్పుడు పోయింది కావచ్చు మా ఫేస్. కానీ ఆస్టీ కాలు ప్రాబ్లం ఉండే అయినా కానీ వాడు ధైర్యంగా పాపం. చెల్లె ప్రేమ సిస్టర్ లవ్. ఈ కాలంలో ఆస్తుల కోసం కొట్టుకజప్తుర్రు, ప్రాపర్టీల కోసం, పైసల కోసం, బంగారం కోసం అక్క చెల్లెళ్ళు అయ్యవలు చచ్చిపోగానే పిచ్చకుండలకు అంతకన్నా అధ్వానం దరిద్రంగా కొట్లాడుతున్నారు ఒక్కొక్కరు. అటువంటి పొజిషన్ లా ఒక చెల్లె చచ్చిపోగానే టాటో వేసుకొని పేరు వేసుకొని ఇలా ఇల్లు కాల్ చేసి వీళ్ళ మొత్తం వీళ్ళ జీవితమే చిందరవందర అయిపోయినాయి మొత్తం. వీళ్ళ ఏది ఏమైపోయినా సరే నో ప్రాబ్లం. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంకా నా చెల్లె తిరిగి రాదు ఉన్నది. కానీ నాకుంటేనే ఉంది ఒకటే మాట, నా చెల్లెకు జరిగిన అన్యాయము ఇంకొకరికి జరగద్దనే ఆ తాటుతోటే మేము ఈ వీడియోస్ అయినా ఈ ఇంటర్వ్యూస్ అయినా మేము పోరాడేదైనా మొత్తం ఇంకా మంది అని కాదు, నా చెల్లెల కోసం, నా అక్కల కోసం, ఆడబిడ్డల కోసం మేము పోరాడుతున్నాం అంతే. ఈ ఆడబిడ్డలు ఇప్పుడు అందరు సైలెంట్ గా కూర్చోరు అనుకో, రేపు పొద్దున మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లనే నా చెల్లెకి జరిగిన అన్యాయం మీకు జరుగుతుంది ముందుకు ఇప్పుడు ఈయన ఏడుతుండు, తట్టుకున్నాడు, ఇలా ఫ్యామిలీ నిలబడుతుంది. కానీ మీకు జరిగినప్పుడు మీరు తట్టుకొని నిలబడలేరు. అయ్యో మాకెందుకు వస్తాయి, మా ఫ్యామిలీలో ఎందుకు అవుతాయి అంటే మీరు అనుకున్నారా? అస్సలే కళ్ళలో కూడా అనుకోలేదు. ఇంత లొల్లి గొడవ అసలు ముచ్చట ఏం లేనలేదు. డైరెక్ట్ మటరే. నా చెల్లె ఏంటంటే ఇప్పటికి నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఇంత భయంకరంగా వస్తారు చూపెడతావు అది ఎక్కడ
చూపెడతాను. ఆ శ్వేత నాగు కనబడ్డ ప్లేస్ లో పోతుంది. ఫుడ్ పెడితే ఏమొస్తలేమని చెప్పేసి అయినా ఫుడ్ పెట్టిన దగ్గర ఉండదంట. దగ్గర ఉండకపోతే ఇక కొంచెం లాంగ్ ఉండాలని చెప్పేసి అలా పెట్టి వచ్చినామన్నా. ఇక ఇప్పుడు చూడొచ్చు ఆ శ్వేత నాగు వచ్చిన ప్లేసు అండ్ వీడియో కూడా పెడుతున్నా, ఒకసారి చూడోర్రి. చూసారు కదా, ఇప్పుడు ఆ ప్లేస్ చూడరు ఒకసారి. ఈ ప్లేస్ లో కూర్చున్నాం. ఎన్నెల్లా కూర్చున్నాం. వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు మొత్తం ఎంతమంది? మా అమ్మ, నేను, మా సాగర్ అన్న, మా డాడీ, ఇంకా మా పెద్దమ్మ. ఓకే డన్. ఇక్కడ కూర్చున్నాము. ఆడ తింటుందా తింటదా అని చెప్పేసి చూస్తున్నాం. అయితే మా అమ్మకు బాగా తట్టుకోలేక ఇక్కడ కూర్చొని ఫుల్ ఏడ్చేసి రెండే మాటలు చెప్పిందన్న. ఏమని? శివయ్య, తండ్రిని కాలు మొక్కుతా, నా బిడ్డని తీసుకపోయినావా, సరే దానికి తగ్గట్టు నా బిడ్డని నాగస్వరూపంలో కిందికి పంపించి వాళ్ళని కాటేపియ్యు, తల్లి నువ్వు నాగస్వరూపంలో రా వాళ్ళని కాటేయ్యు అన్నది కంటే. మా వదిన ఇక్కడ కూర్చుందన్న. ఓకే, మా వదిన ఇక్కడ కూర్చుంది, మా అమ్మ ఈడ కూర్చుంది. అంద స్పాట్ అన్నదో లేదో ఇంకో ఈ ప్లేస్ అన్న ఇదే. ఓకే దీన్నే కూర్చున్నాం మేము. ఓకే, దీనిలోకి అటు పోయింది, లైట్ వచ్చింది. లేదు, ఆన్ ద స్పాట్ చిప్పని వెళ్ళింది బయటకు. అది మనం బ్రేక్ అయితే సడన్ ఎట్లా అవుతామో అట్లా సడన్ లో వచ్చి చిప్పని ఆగింది. ఆగి మమ్మల్ని చూస్తుంది. పిచ్చలం అయిపోయినాం మేము అందరం. తర్వాత అప్పుడు మాకు వీడియో అన్నది తెలియదు కదా. అమ్మా తల్లి తల్లి అని కూడా కీకలు పెట్టినాం. ఇక అంటే వచ్చేసింది కదా మా చెల్లె. అరే ఇంత స్పాట్ లో అనగానే తెల్ల నాగ సర్పం మోసుకొని డైరెక్ట్ చుప్పని వచ్చేసినాక నా లైఫ్ లో ఫస్ట్ టైం మళ్ళా ఈ చుట్టుపక్కల ఆ ఉండు అంటే నమ్మసకే మోసాలు నమ్మరు ఎవరు కూడా. ఇప్పుడు కూడా అది లెంకల అన్నది దొరకది, అది ఇక్కడ లేదు. నా చెల్లె అదే రోజు వచ్చింది, పిలిచినప్పుడు వెళ్ళిపోయింది నాకు తెలిసి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. వచ్చిందా ఆన్ ద స్పాట్ లేచినాం అంతే. లేవగానే ఏ పావమైనా చూ అంటే ఉరికిపోతుంది తుఫాన్లా. అవును, ఆ ఎండకి ఇంత ఎండకు అసలు తనలు కూడా చక్కుమంటున్నాయి. ఈ ఎండకు రావు కూడా. ఇగో ఇట్లా వచ్చి స్మూత్ వెళ్ళిపోతుంది అన్న. ఇట్లా స్మూత్ గా ఇట్లకి ఇటు ట్రావెల్ ఇంతే. తర్వాత ఈడికి వచ్చినాక మా అన్న వీడియో స్టార్ట్ చేసుకున్నాడు. అరే వీడియో స్టార్ట్ చేసుకున్నాడు. మా అమ్మ తల్లి రాయ అని చెప్పేసి ఇళ్ళకెళ్ళి ఇట్లా పోతుంది. పోగా మా అన్న చూసి వీడియో స్టార్ట్ చేసినాక చిన్నగా అమ్మా అని గట్టి వరినా ఇట్లా పోగానే చిప్పని ఇట్లిప్పిందన్న. నా గుండె జల్లుమన్నది. ఇక ఒక్కసారి పట్టుకుందామా అనిపించింది, కానీ పాము కదా. అయినా నా చెల్లె లెక్కనే నేను ఫీల్ ఉన్నా. ఒకవేళ అది కొంచెం వెనుక ఎదిరి నా దగ్గర వచ్చింది అనుకో పక్క పట్టేసుకున్నాడు. తర్వాత ఎంత గట్టిగా ఊరుతున్నామంటే ఆ కీకలకు పాము ఉండదు. అయినా ఇక్కడిక్కడనే తిరుక్కుంటా ఆ చెట్టు దగ్గరతో చెట్టు ముట్టేసుకుని మమ్మల్ని చూసింది. తర్వాత ఆ నుంచి ఇళ్ళకెళ్ళి వచ్చేసింది అన్న. కొంతమంది చెప్తే నమ్మరే, చెప్తే నమ్మరు. ఎందుకంటే పిచ్చో అది ఎట్లా అనుకుంటారు చెప్పాలా, వీళ్ళు పిచ్చోళ్ళ ఏందనుకుంటారు అంతే. 99% నమ్మరు. అదే నమ్మరు పిచ్చలు అంటే. అరే నేను తమిళలో చూసి నమ్మలే. ఆ భూమి మీద ఏదో జరగదన్న ఇట్లా. అసలు నిజం చెప్పాలంటే జరగదు, ఇప్పుడు కూడా జరగదు. చెప్పింది దేవతనే నా చెల్లె దేవత అయిపోయింది అన్న. కానీ నా చెల్లెకు న్యాయం జరగాల అంతే. ఇగో ఇన్ని రోజులు పోరాడింది ఒక్కెత్తన్నా. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, వీడియో చూసిన వాళ్ళందరూ అరే కొంచెం అర్థం చేసుకోరి. రేపు పొద్దుగల ఒక ఆడబిడ్డకు ప్రాబ్లం రావద్దని మేము కొట్లాడుతున్నాము. ఒకవేళ నా చెల్లెకు ఖచ్చితంగా న్యాయం కావాలనుకుంటే మేమే పోరాడతాం. న్యాయంగా అందరు లేరా, మేము లేరా, అనామలం ఉన్నాం. అందరు ఇట్లా పిడికిలు ఏకమైతేనే న్యాయం జరుగుతుంది. మీరు సైలెంట్ ఉంటే అసలు కలనే కలది. ఇది మాత్రం నిజం చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఒక్కసారి అర్థం చేసుకోరి. ఏ ముచ్చటైనా గానీ ప్రతి ఒక్క ఆడపిల్లకి న్యాయమే జరగాలని కోరుకుంటాం. మా చెల్లెకి అన్యాయం జరిగిందని కాదు, వేరే చెల్లెకి అన్యాయం జరగద్దని ఆ కోపంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఆడదాకా రావద్దు అసలు. ఒక ఆడపిల్లకు తప్పు జరగాల్సిన ముచ్చట మైండ్ లో ఉండొద్దు మొగానికి. అంటే ఇది నా చెల్లెకు న్యాయం జరుగుతూనే ఈ దునియా మొత్తం మారుతుంది. లేదనుకో మీ ఒకటే మాట అన్న, కొంచెం తప్పుగా మాట్లాడకూర్రి, తప్పుగా తమ్మిని పెట్టకూర్రి, ఏదైనా సరే చూసుకొని చేయుర్రి. మీరు ఎప్పుడు వచ్చినా మేము చచ్చిపోయినా సరే మా సేవలతోటైనా మీకు ఇంటర్వ్యూలు ఇస్తాం. కానీ అర్థం చేసుకోరి, మేము వస్తాం, మీరు రారి, మేము ఇంటర్వ్యూలను ఇస్తాము. మేము ఏం డౌట్ వచ్చినా, మీకేం డౌట్ వచ్చినా అనిపిస్తే మీరు డైరెక్ట్ రారి, నో ప్రాబ్లం. వీళ్ళ ఊరు ఎక్కడ అని చెప్తే మన జగిత్యాల కురుట్ల కాడికి వచ్చి, కురుట్ల ఎక్కడంటే పక్కపండి 3 కిలోమీటర్లే, వాళ్ళు తీసుకొచ్చి మరి మా లీవ్ పెట్టిపోతారు. నో ప్రాబ్లం. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ కావాలనుకుంటే జిల్లా జగిత్యాల గొట్ల మండలం
మాపు గ్రామం అని కొట్టి మాపురాన్ని కొట్టేస్తే వచ్చేస్తుంది హైదరాబాద్ దాకా వీళ్ళు తీసుకుపోయి- ఇప్పటికి కూడా ఓట్లాడేది ఒకటే, వీళ్ళకు న్యాయం కోసమే ఓట్లాడుతుర్రు, వీళ్ళు ప్రాపర్టీల కోసం ఓట్లాడతలేరు. దయచేసి అర్థం చేసుకొని ఒక ఆడపిల్ల న్యాయం జరగాలి. అసలు ఏం ఏజ్, అసలు ఏజే కాదా మీది, తక్కువ ఏజ్ లా లంజాగోడుకు అసలు వాడు ఎట్లా పుట్టిండు, వాళ్ళ అవ్వనైతే పెద్ద బోకెత్తుల ముండ. దాని గురించి ఇక దానికి పక్కా శిక్ష పడుడే, వీళ్ళకైతే శిక్ష పడాలి. వి వన్ జస్టిస్ వి వన్ జస్టిస్ వి వన్ జస్టిస్